శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. వివేక చూడామణి 230వ శ్లోకం. సద్బ్రహ్మకార్యం సకలం సదేవం తన్మాత్రమేతత్ న తతోన్యదస్తి అస్తీతి యో వక్తి న తస్య మోహః వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః. భగవాన్ శంకరాచార్యుల వారు ఆత్మ అనేటువంటిది ఒకటి మాత్రమే సత్యం, అది అంతటా అన్నిటి యందు అన్నిటిగాను వ్యాపించి ఉన్నది. కానీ ఇంద్రియములకు అనుభవపడుతున్నటువంటి ఈ జగత్తు కానీ, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరము, సకలము సచరాచరమంతా కూడా కేవలం భ్రాంతి చేత కల్పించబడినటువంటి ఒక మాయా ప్రపంచం మాత్రమే అని చెప్తూ వస్తున్నప్పుడు, ఎవరైతే దీన్ని ఇలా అర్థం చేసుకోకుండా వేరే ఆత్మ ఉన్నది, వేరే ఏదో కూడా ఉన్నది, వేరే ఏదో కూడా అంటే జగత్తున్నది, జీవుడున్నాడు, ఈశ్వరుడున్నాడు అని చెప్పి ఇలా భేదాలను చూస్తే, వాళ్ళు అలా ఎవరైనా మాట్లాడారంటే అతడు మోహంలో చిక్కుకుపోయినవాడు, అతడికి సత్యము తెలియలేదు, నిద్రలో కలవరిస్తున్నవాడిలాగా అతడి మాటలు అని చెప్పి ఈ 230వ శ్లోకంలో చెప్పిన తర్వాత ఈరోజు 231వ శ్లోకాన్ని చూస్తాం. బ్రహ్మైవ వేదం విశ్వమిత్యేవ వాణీ శ్రౌతి భ్రూతేర్ధ అధర్వణిష్ఠా వరిష్ఠ తస్మాదేతద్బ్రహ్మమాత్రం హి విశ్వం నాధిష్ఠానాద్ భిన్నాతా రూపితస్య. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విషయాన్ని ఉపనిషత్తు వాక్యాలు, అధర్వణ వేదమునకు చెందినటువంటి ముండకోపనిషత్తులో చాలా ఖచ్చితంగా చక్కగా వివరించి చెప్పబడినది. ఏమనంటే, బ్రహ్మ ఏవ ఇదం విశ్వం. నీకు ఒకవేళ ఈ విశ్వం అనేటువంటిది ఏదైనా కనపడుతున్నదంటే, అనుభవపడుతున్నదంటే ఇంద్రియాలకు, అది బ్రహ్మనే. విశ్వం అనేది సపరేట్గా ఏమీ లేదు. నీకు నామరూపమైనటువంటి కుండ కనపడుతున్నదంటే అది మట్టే. నామరూపం అనేటువంటిది, కుండ అనేటువంటిది కల్పితం మాత్రమే కదా. ఎసెన్షియల్ ఇదేమిటి? మట్టే కదా. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మ ఏవ, ఇదంతా ఈ విశ్వం మొత్తం బ్రహ్మే, బ్రహ్మ మాత్రమే అని చెప్పిన తర్వాత ఈ విశ్వం మొత్తం అప్పుడు ఒకే ఒక వస్తువే, బ్రహ్మమే అది. కానీ బ్రహ్మము తెలియట్లేదే, కనపట్లేదే అని మనం అనుకుంటాం. అది ఎందువలనంటే విచారణ చేయనందువలన, జ్ఞానం ఏర్పడనందువలన, మనస్సు అనేటువంటిది అనేక రకాలైనటువంటి కల్పితాలను కల్పించుట చేత. కాబట్టి అలా చెప్పి ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మట్టి అనే అధిష్టానం లేకుండా ఈ నామరూపం నువ్వు ఇచ్చావు, ఈ కుండ నామరూపం, ఇది నిలుస్తుందా, ఉంటుందా?
పోయిన క్లాసులోనే ముందు శ్లోకాల్లో ఈ ఉదాహరణతోటే ప్రారంభించారు. మరలా నేను దాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే అధిష్టానం అనేది అధిష్టానానికి భిన్నంగా, మట్టికి భిన్నంగా వేరే ఆరోపితం చేయబడినటువంటి ఈ కుండ నామరూపం ఉన్నదా, ఉండగలదా? లేక మనం సహజంగా మరొక ఎగ్జాంపుల్, తాడు మీద కల్పించి ఊహించుకున్నటువంటి పాము తాడు కంటే భిన్నముగా ఉందా? కల్పించినదే, భిన్నంగా లేదు, అసలు లేదది, భిన్నముగాను లేదు. అధిష్టానం లేకుండా అది ఎట్లా కనపడుతుంది? నీకు తాడు అనేటువంటిది అక్కడ ఉన్నది కాబట్టి దాని మీద ఊహించావు. అలాగే ఎండమావులు అనేటువంటివి కనపడుతున్నాయి అంటే దేని మీద కనపడతాయి? పట్టపగలు కనపడవు, పొద్దున తెల్లవారుజామున కనపడవు, సాయంత్రం చీకటి పడిపోయే ముందు కనపడవు. అది ఎప్పుడు ఎండ నడినెత్తునుంటుందో, తార్ రోడ్డు బాగా వేడెక్కి ఉంటుందో అప్పుడు అది కనపడుతుంది. అప్పుడు ఆ ఎండమావులు కనపడటానికి ఆధారము, అధిష్టానము ఆ తార్ రోడ్డే కదా, ఆ సూర్యుడి కిరణాలే కదా. అవి లేకుండా ఎండమావులు కనపడతాయా? కనపడవు. అలాగా కాబట్టి ఈ ఉపనిషత్తులో చెప్పారు కదా, చక్కటి వరిష్ఠ నిష్ఠ, అధర్వణ నిష్ఠ. అధర్వణ మీద ఖచ్చితంగా ఇది అని చెప్పి నిష్ఠతోటి చెప్తున్నది. అన్ని ఉపనిషత్తులు అలాగే చెప్తున్నాయి. ఇక్కడ దాన్ని శంకరాచార్యుల వారు కోట్ చేసి చెప్తున్నారు ముఖ్యంగా. కాబట్టి తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సత్యం యది స్యాద్ జగదేకతాత్మనః అనంతత్వహాని నిగమా ప్రమాణత సత్యం యది స్యాద్ జగదేతదాత్మనః అనంతత్వహానిర్నిగమా ప్రమాణత అసత్యవాదిత్వమపీషితుః స్యాత్ ఏతత్రయం సాధు హితం మహాత్మనాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కాబట్టి జగత్తునకు సత్యత్వం ఇచ్చామంటే, జగత్తుకు సత్యత్వం ఇచ్చామంటే 3 దోషాలు, 3 కాంట్రడిక్షన్లు వస్తాయి. మొదటిది ఏమిటంటే అనంతత్వ హాని. అనంతత్వ హాని అంటే బ్రహ్మం అనేటువంటిది ఎండ్లెస్గా ఉన్నది, అనంత రూపంగా ఉన్నది, అనంతంగా ఉన్నది. అప్పుడు ఇక్కడ నువ్వు జగత్తును కనుక ఆరోపించి బ్రహ్మ మీద జగత్ సత్యం అన్నావంటే అప్పుడు బ్రహ్మం చిన్నదైపోతుంది, లేక బ్రహ్మము యొక్క ఏకత్వము, ఏకమనేటువంటిది, బ్రహ్మం ఒక్కటే ఉన్నదనేటువంటి ఆ విషయం అది చెల్లకుండా పోతుంది. అనంతత్వమునకు హాని వస్తుంది. అనంతం అంటే ఏమిటి? 1 వితౌట్ సెకండ్ ఏదైతే ఉన్నదో దానికి అనంతత్వం అని చెప్పగలం, మరి దేనికి చెప్పలేం. కాబట్టి లాస్ ఆఫ్ ఎండ్లెస్నెస్ అది ఒక దోషం. రెండోది ఏమిటంటే నిగమ అప్రమాణత. నిగమం అంటే శృతి, వేదాలే అప్రమాణమైపోతాయి. ఇప్పుడు మరి ముండకోపనిషత్తులు ఇలా చెప్పిందన్నాం, ఇನ್ನು చాలా ఉపనిషత్తుల్లో అవన్నీ వేదాల్లోవే కదా. కాబట్టి ఫాల్సిఫికేషన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనే దోషం వస్తుంది. అప్పుడు స్క్రిప్చర్స్ మాట్లాడేది సరిగ్గా లేదు, అది తప్పు. కాబట్టి దానివలన అనంతమని చెప్తున్నటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పే ఆ పదానికి అర్థం లేకుండా పోతుంది. 2 కాంట్రడిక్షన్లు. మూడోది ఏంటో తెలుసా? అసత్య
వాదిత్వం అపి ఈశుతు అపి ఈశితు. ఈశ్వరుడికి, భగవంతుడికి అబద్ధాలు చెప్పేవాడు అని చెప్పి ఆయనకి నింద వస్తుంది. అబద్ధాలు చెప్పంటే ద లార్డ్ బికమ్స్ ఏ లయర్, నాట్ లాయర్, లయర్. చూసారా? దేవుడు చెప్పేది ఇక్కడ. మరి ఇప్పుడు వేదాలను ఇచ్చింది భగవంతుడు అంటున్నాం, భగవద్గీత చెప్తున్నది భగవంతుడు అంటున్నాం. మరి అలాంటప్పుడు ఆ భగవంతుడి యొక్క మాటలన్నీ కూడా అప్పుడు అబద్ధమైపోతాయి కదా. ఈశ్వరుడి యొక్క వాణియే ఈ ఈ వేదములని చెప్తాం. ఈశ్వరుడు యొక్క గాలి, ఆయన శ్వాసయే వేదములని చెప్తాం. మరి అలా చెప్తున్నాం కానీ ఇప్పుడు ఇట్లా మనం ఇట్లా ఆలోచించామంటే, ఎందుకంటే భగవద్గీతలో మరి కొన్ని చోట్ల భగవంతుడు చెప్పాడు ఏమని, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం అని 9వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పింది కూడా, నేను తప్ప ఈ జగత్తంతా నా చేతనే ఆవరించబడి కప్పివేయబడి నేనే ఆ జగత్తుగా ఉన్నానని ఆయన చెప్తుంటే, అందువలన జగత్తు నాలో ఉందని చెప్పలేను, జగత్తులో నేనున్నానని చెప్పలేను. నిజంగా చెప్పాలంటే అసలు జగత్తు లేదు, ఉంటే కదా నాలో ఉందే నాకు బయట ఉన్నదా అని చెప్పడానికి. ఇప్పుడు కళ అండి, నా లోపల ఉన్నదా నా బయట ఉన్నదా? నా కళ కల్పించబడింది మాత్రమే కానీ ఇంకా దానికి లోపలేంటి బయట ఏంటి? అది నిజం కాదుగా. నిజం లేని దాన్ని నువ్వు బయట లోపలని ఎట్లా ఇవన్నీ మాట్లాడతావు? కాబట్టి ఈ 3 రకాలైనటువంటి హాని వస్తుంది, కాంట్రడిక్షన్స్ వస్తాయి. అందుచేత ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఓ శిష్యుడా. శాస్త్రం చెప్తున్నది, శాస్త్రము భగవంతుడి యొక్క వాక్యాలండి. లేక శాస్త్రం వేదంలో ఉన్నదే మరలా భగవంతుడు అవతారం తీసుకొని వచ్చినా కూడా అదే కదా మాట్లాడుతున్నాడు మరి. కాబట్టి మహాత్ములు, జ్ఞానులు ఈ విధమైనటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి ఈ మూడిటిని ఒప్పుకోరు. జ్ఞాని అయిన వాడు, మహాత్ములు, అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని ఇట్లా ఒప్పుకోరు అని చెప్పి 233వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అందువలన ఈశ్వరో వస్తు తత్వజ్ఞః నచాహం నచాహం తేష్వస్థితః నచమస్థాని భూతాని ఇత్యేవమేవ వ్యచీర్క్లుపత్. చూసారా? శంకరాచార్యుల వారే దాన్ని కోట్ చేస్తున్నారు ఇక్కడ. నిజంగా ఈశ్వరుడు వస్తుతః తత్వజ్ఞః, ఈశ్వరుడుకి తత్వం తెలిసినవాడు ఆయనే జ్ఞానస్వరూపుడు. ఏం చెప్పాడు అందువలన, నచ అహం తేషు అవస్థితః, నేను వాటి యందు, అవన్నీ నా యందు ఉన్నాయి అని ఒక శ్లోకంలో చెప్పి వెంటనే కాంట్రడిక్షన్ కృష్ణ భగవద్గీతలో. కానీ నచమస్తాని భూతాని, కానీ అవన్నీ నాలో లేవు అంటే అర్థం ఏమిటి? ఉన్నట్లు కనపడుతున్నాయే కానీ నిజానికి చెప్పాలంటే అర్జున, అవి నా యందు లేవు, నేను వాటి యందు లేవు. ఎందుకంటే అవి అని నేను అని 2 ఉంటాయి కదా. చూసారా? అప్పుడు ఏకత్వం ఏకమేవాద్వితీయమని నిరూపణం చేయడానికి కదా ఈ మాటలు కృష్ణుడు చెప్పాడు అక్కడ. అందువలన ఇది భగవంతుడు వచ్చి ఖచ్చితంగా వ్యచీర్క్లుపత్, ఇట్లా ఈ విధంగా ఆయన చక్కగా అని చెప్పి
దేవుడు అక్కడ చక్కగా వివరించి చెప్పేశాడు. యాజ్ ఎక్స్ప్రెస్లీ సపోర్టెడ్ అని అర్థం. వ్యచీర్ క్లుపత్ అంటే సపోర్టివ్లీ, అథారిటేటివ్లీ ఆయన డిక్లేర్ చేశాడు. కాబట్టి దానివలన తర్వాత శ్లోకంలో చూస్తే ఏం చెప్తున్నారు? ఏది సత్యం భవేద్విశ్వం సుషుప్తా ఉపలభ్యతాం యన్నోపలభ్యతే కించిద్ అతో తత్స్వప్నవత్ మృషాం. నేను చెప్పాను కదా మీకు ఇప్పుడు కళ ఎగ్జాంపుల్, దాన్నే శంకరాచార్యులు వారు చెప్తున్నారు. నువ్వు ఒకవేళ ఈ విశ్వం సత్యమని చెప్పావంటే, సత్యమైతే నీ వాదన ప్రకారం, నీ వాదన అంటే చాలామందిలో భావనలు అలాగే అనుకుంటుంటారు. మనందరం కూడా ఇది వినకముందు, చదవకముందు ఏమనుకుంటున్నాం మనం? జగత్తంతా సత్యం. నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, అది సత్యం అయి ఉంటే నిద్రలో కూడా అది కనిపించాలి, ఉండాలి కదా. సుషుప్తాత్ ఉపలభ్యతాం, సుషుప్తాయాం ఉపలభ్యతాం. సుషుప్తిలో అది ఉండాలిగా, నిద్రలో. అక్కడ లేదు. ఎవరైనా చెప్తారు మీరు ప్రపంచం ఉంది అక్కడని? మీ అనుభవంలో అక్కడ మీకు తెలుసా ప్రపంచం ఉందా? లేదు. ఏది అప్పుడు అక్కడ లభించటం లేదో, యత్ నా ఉపలభ్యతే కించిద్, అప్పుడు అక్కడ మరి ఏమీ లేదు, ఏమీ తెలియట్లేదు, లేదంటే అతః తత్ స్వప్నవద్ మృష, కళ ఎట్లాగో అప్పుడు అందువలన నిద్రలో ప్రపంచం లేదు కాబట్టి కళ లాంటి ఒక మృష అంటే మిథ్యా, ఉన్నట్లు అనుకుంటున్నావు నువ్వు. కళ అంతే కదా. మరి చూడండి, కళ ఎగ్జాంపుల్ని ఎంత శాస్త్రం ఇంపార్టెంట్ ఇచ్చి చెప్తుందో మనకు అర్థం చేసుకోవడానికి. నీ అనుభవమే కదా కళ, అది నిజం కాదని నువ్వు చెప్తున్నావుగా. మరి మెలకు మాత్రం నిజమని ఎందుకు అనుకుంటున్నావు? నీ స్వరూపాన్ని ఎందుకు మర్చిపోతున్నావు? ఎందుకు దుఃఖపడి కష్టపడుతున్నావు సంసారంలో? కాబట్టి అది నిద్రలో ఉండి ఉంటే అన్ని అవస్థలలో అది ఉండాలి. నిజంగా ఇంకా కొంచెం చెప్పాలంటే, ఇప్పుడు మెలకువలో ఉన్న ప్రపంచం నిద్రలో, కళలో కూడా లేదుగా. కళలో ఏంటో వేరే చూస్తున్నావు, అర్థం లేనిది, సంబంధం లేనిది, కొంచెం ఏదో దానికి దీనికి సంబంధం ఉన్నట్లుగా నీకు తెలిసిన వాళ్ళని అక్కడ చూసినట్లు, కానీ అర్థం లేదు. ఆ కళ ఏంటి అనేది అర్థం కాదు. ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఏంటి ఆ రూపంలో ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఏమి తలతోకలేనటువంటిది ఒక చూస్తున్నావు. మనసు అక్కడ ఆడుకుంటున్నది, ఏదో ప్రొజెక్ట్ చేసేసి ఎట్లాగున్నా పర్వాలేదని. చిన్న పిల్లవాడు ఆట బొమ్మలు ఇస్తే వాడికి ఇంకా తెలీదు ఏది తల కాలు అని. ఆ బ్లాక్స్ అన్నీ లైన్లో పెట్టడం మొదట్లో ఇవే కదా నేర్పిస్తారు టీచర్లు. అవన్నీ బొమ్మ అంటించి కట్ చేసి ఉంటాయి. వాడు అన్నిటిని ఇట్లా పెట్టి బొమ్మని తీసుకురావాలి, చిలకనో గుర్రాన్నో ఆవునో. అందుకని వాడికి తెలియదు అప్పుడు మొదట. అలాగా ఇవన్నీ అసార్టెడ్గా ఆ కళలో మైండ్ అన్నీ చూస్తుంటుంది అర్థం లేకుండా. ఎందుకు? నిజం కాదు, అవి ఆటే. మరి ఇప్పుడు ఇక్కడ మెలకువలో సత్యం అనుకుంటున్నావు కాబట్టి మెలకులో ఉన్న ప్రపంచం ఎగ్జాక్ట్గా అదే నీకు అక్కడ కనపడాలిగా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఏదో పనులు చేసి అవి చేసి మాట్లాడి అన్నీ చేశాను, నాకు కళలోకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఇవన్నీ అట్లాగే కంటిన్యూ అవ్వాలి కదా. ఇదే అనుభవం, దానికి సంబంధం లేకుండా ఉన్నది. అప్పుడు ఏదో ఒక అవస్థలో మాత్రమే ఉన్నది, మిగతా 2 అవస్థలలో అనుభవం పట్టలేదు. అది ఎట్లా నువ్వు సత్యం అని చెప్తావు? ఆన్ వాట్ లాజిక్, ఆన్ వాట్ బేసిస్? కాబట్టి ఇది లాజిక్. అది లేదు. కళ లాంటిదే
మెలకువలో చూస్తున్న ప్రపంచం కూడా. కానీ చాలా కష్టంగా, డిఫికల్ట్గా ఒప్పుకోవడానికి మనస్సు ముందుకు రాదు. ఎంత చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని చెప్పినా అంటే దానికి అట్లా అలవాటైపోయింది బాగా. దాని ముఖ్యత్వం ఇచ్చాం, నిత్య సత్యత్వాన్ని ఇస్తున్నాం. అందువలనే నాకు అన్ని పాటలు, అన్ని కష్టాలకి కారణమే అది. కాబట్టి అలా చెప్పిన తర్వాత ఇప్పుడు తర్వాత 235వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అథ పృథక్ నాస్తి జగత్పరాత్మనః పృథక్ ప్రతీతిస్తు మృషా గుణాదివత్ ఆరోపితస్యాస్తి కిమర్థవత్తా అధిష్టానమాభాతి తథా భ్రమేణ. కాబట్టి దేర్ఫోర్ వేరుగా ఈ జగత్ పరమాత్మ ఆత్మ కంటే వేరుగా ఇంకొకటిగా ఏది లేదు. అది వేరుగా ఏదో కనిపిస్తున్నా కూడా అది మృష, మిథ్య మాత్రమే, కల్పితం మాత్రమే. ఎలాగంటే తాడు మీద పాముని చూసినట్లు గుణాధిపత్. ఇక్కడ గుణం అంటే సంస్కృతంలో తాడుకి గుణ అని ఒక పేరుంది. లేక దానికి ఏదో గుణాలున్నాయి. ఈ జగత్తు చూసారా ఎట్లా ఉందో, నావెలిటీ, వెరైటీ, బ్యూటీ అన్నీ ఉన్నాయి. కానీ స్టెబిలిటీ ఉందా అని చూడు. అవి ఉంటున్నాయా శాశ్వతం? కొద్ది రోజులు ముందు ఉన్నాయా? అవి లేదు. తర్వాత ఉంటున్నాయా? లేవు. ముందు లేవు, తర్వాత లేవంటే ఆ మధ్యలో కూడా అవి లేనట్లే బాబు, కనపడుతున్నాయి. ఆకాశంలో ఇంద్రధనస్సు కొంచెంసేపటి ముందు లేదు, కనపడలే. ఇప్పుడు కనపడింది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ లేదు. ఇప్పుడు మరి దాన్ని నిజమనొచ్చా, సత్యమనొచ్చా? అంటే ఎంత తప్పు, అజ్ఞానం. కాబట్టి దానికి ఏం గుణాలు లేవు. ఆ తాడు మీద చూసిన పాములాగా అనుకున్నదే, కల్పించింది. ఆరోపితస్య అస్తి కిమర్థవక్త. దానికి ఏమైనా అర్థం ఉంది? ఆరోపించిన దానికి నీవు ఎంత వాదించినా కూడా కుండ అనే నామరూపం నిజం కాదు. మట్టే నిజం కదా. కానీ నా కళ్ళకు ఈ కుండ నామరూపం కనపడుతుంది, నా మనసు చెప్తుంది ఇది కుండనే అని చెప్పి. అదే అక్కడ దాని వివేకంతోటి మట్టినే చూడటం నేర్చుకోవాలి. నామరూపానికి ముఖ్యత్వం ఇవ్వకూడదు. అలాగే బ్రహ్మమునే సత్ చిత్తునే అనుకుంటూ దాన్ని గుర్తుంచుకోవాలి ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు. ముఖ్యత్వం ఇచ్చావంటే మోసపోతావు, నష్టపోతావు. గుణాధిపత్. అందుకనే కదండి ప్రతి ఒక్కడికి లోకంలో కష్టాలు, దుఃఖాలు, భయాలు, శోకాలు, మోహాలు, తాపత్రయాలు ఎందుకు వస్తున్నాయంటే అవన్నీ సత్యం అనుకుంటున్నావు. వేరే ఏమి లేదు. ఒకే ఒక వ్యాధి, సత్యం అని అనుకుంటున్నావు. ఇప్పుడు సత్యం అని అనుకోకు, వ్యాధి పోతుంది. ఆ సత్యం అనేది అనుకునే భ్రాంతి పోవాలంటే ఇలా శాస్త్రం వినాలి. శాస్త్రమే మందు. నిజమని తెలుసుకోవటమే మందు. అందువలన అధిష్టానం ఆభాతి. ఈ అధిష్టానం మీద ఈ సూపర్ ఇంపోజ్డ్ రిఫ్లెక్షన్ లైక్ తర్వాత భ్రమ వలన ఇది అనిపిస్తున్నది. సో
చూడండి, చెప్పిన విషయాన్నే మరలా మరలా మరొక విధంగా మనకు బాగా తలలోకి ఎక్కాలని చెప్పి ఆయన అనేక శ్లోకాలు రాశారు. తర్వాత 236 శ్లోకంలో భ్రాంతస్య యద్యద్ భ్రమత ప్రతీతం బ్రహ్మైవ తద్దద్ రజతం హి శుక్తి ఇదం తయా బ్రహ్మ సదైవ రూప్యతే త్వారోపితం బ్రహ్మణి నామమాత్రం. అదే విషయం మరొక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. అంతే, నది ఒడ్డున సముద్రం, ముఖ్యంగా సముద్రం ఒడ్డున నడుస్తున్నాం. నది ఒడ్డున కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ముత్యపు చిప్పలు. అది ఇక్కడ ఉదాహరణ. శుక్తిక అంటే ద సిల్వర్ షెల్. ఓకే, అది దూరం నుంచి చూసినప్పుడు వెండి ₹1 ₹2 పెద్ద నాణ్యం, కాయిన్ లాగా కనపడుతుంది కదా, లేక వెండిలాగా కనపడుతుంది. ఇక్కడ రజతం అన్నారు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కాయిన్స్ ఉన్నాయో లేవు, కానీ వెండితో చేసిన ఏదో ఒక వస్తువులాగా. వెండి ఎంత ధగధగధగలా మెరుస్తుందో, ఆ ముత్యపు చిప్ప ఎండ పడినప్పుడు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దూరం చూసావంటే అది అక్కడ వెండిదేదో వస్తువు పడి ఉన్నదే అనుకుంటావు కదా. అలాగే బ్రహ్మ ఉన్నది, కానీ ఆ దగ్గరికి వెళ్ళి తర్వాత అది దాన్ని తీసుకుందామని చెప్పి వెళతావు. ఎవరన్నా చూస్తున్నారా అని చెప్పి కూడా మళ్ళీ గమనించి టక్కని కింద కుంగుతావు తీసుకోవాలని. చేతితో చేసి చూస్తే ఏముంది అక్కడ? ముత్యపు చిప్ప. చేతికి చిప్ప మాత్రమే దొరికింది, వెండి కాదు. అలాగనే సదేవ బ్రహ్మ ఇదంతా కూడా బ్రహ్మమే. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చాందోగ్యంలో గురువుగారు శిష్యుడికి చెప్తారు. చూడు ఇక్కడ సౌమ్య, ఓ బాబు, మంచివాడా, పిల్లవాడా, బుద్ధిమంతుడా, విను, సత్ మాత్రమే ఉన్నది. అందువలన రూప్యతే తు ఆరోపితం, అది ఆరోపించబడింది ఎక్కడ? బ్రహ్మము మీద. ఎలా? నామమాత్రం. చెప్పాం కదా, వాచారంభణం వికారో నామధేయం మృత్తికాయేవ సత్యం కదా. ఇప్పుడు అందుకని పాము తాడు ఎగ్జాంపుల్ చెప్పినాను, ఈ మట్టి కుండ ఎగ్జాంపుల్ చెప్పినాను, అలలు నీళ్లు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనకేంటంటే, స్వామి అలలు నీళ్లు వేరు, ఇది మట్టి ఇది వేరు, ఆ తాడు పాము వేరు. చూసారా, ఇక్కడే వేరా? ఏ విధంగా వేరు? అన్ని పంచభూతాలతో చేయబడినవే కదా. పంచభూతాలను ఒకడొకటి డీసైఫర్ చేస్తూ నువ్వు వెళ్ళావంటే సరే, ఇది మట్టి అన్నావు కదా, కుండ కాదు మట్టి. ఇది మట్టే, మళ్ళీ చెప్తాను, ఇది మట్టి కాదు. ఈ మట్టి మొత్తాన్ని నీళ్ళలో కలిపేసావనుకో, పొడి పొడి చేసి అంతా కలిపేస్తే నీళ్ళని అగ్నిలో కలిపేశామంటే నీళ్లుండవు. అగ్ని అంటాం, అగ్ని కూడా కాదు అది. అగ్నిని వాయువులో కలిపేశావంటే వాయువు మాత్రం ఉంది. మళ్ళీ చెప్తాను, అది వాయువు కూడా కాదు. వాయువుని ఆకాశంలో కలిపేశావంటే ఆకాశం మాత్రమే ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇంకా ఆకాశాన్ని బ్రహ్మలో కలిపేశావంటే ఉన్నది అసలు బ్రహ్మమే. అందుకనే తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్తున్నది? దీన్ని డీసైఫరింగ్ అంటారండి. ఒకటొకటి నువ్వు దాని రూట్కి వెళ్ళి చూసావంటే ఇట్లా అన్ని పంచభూతాలతో చేసినవే. అది కుండ అయితే ఏంటి, తాడైతే ఏంటి, నీళ్ళు అయితే ఏంటి, పంచభూతాలు అన్నీ. అందుకనే
తస్మాదేతస్మాద్ ఆత్మనః ఆకాశం సంభు, ఆత్మలో నుంచి ఆకాశం అట్లా ఉన్నట్లుగా మాయచేత ప్రొజెక్ట్ చేయబడింది. ఆకాశాద్ వాయు, ఆకాశంలోంచి వాయువు వచ్చింది. వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధిభ్యోన్నం, అన్నాత్ పురుష. చూడండి, ఇట్లా చక్కగా ఇది ఒకటంటే అట్లా దీన్ని ఒక మార్పు మాత్రమే. కానీ నువ్వు ట్రేస్ బ్యాక్ చేస్తూ బ్యాక్కి వెళ్ళావంటే బ్రహ్మంలోకి వచ్చేసి నిలిచిపోతావు. ఇంకా అక్కడ ఆ తర్వాత ఏమనుందంటే ఏం లేదు, బ్రహ్మం మాత్రమే ఉన్నది, సచ్చిత్ ఆనందం మాత్రమే ఉన్నదని మనకు అర్థమవుతుంది. సరే స్వామి, బ్రహ్మం బ్రహ్మం అంటుంటారు, ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, చైతన్యం అంటారు, కాన్షియస్నెస్ అంటారు. అది అది అదేంటని చెప్పరేంటి? సరే, నేను శరీరం కాదన్నారు, నన్ను బ్రహ్మం అన్నారు, ఈ మొత్తం కనిపించేదంతా బ్రహ్మం అన్నారు. ఆ బ్రహ్మం అంటే ఏంటి? అది ఎట్లా ఉంటుంది? దాని యొక్క లక్షణాలు ఏంటి? దాని యొక్క స్వరూపం ఏమిటి అని ఈ మైండ్లో ప్రశ్న వస్తూనే ఉంటుంది. జ్ఞానం పూర్తిగా బాగా లోపలికి ఎక్కి జీర్ణం అవ్వనంత వరకు ఈ మైండ్ వేసే ప్రశ్నల వలనే మనం ఇంకా అవన్నీ ఆటంకాలు, ఆబ్స్టికల్స్ ఉంటాయి. రానిండి, కొంతకాలం వస్తుంటే ప్రశ్నలు అవన్నీ బుద్ధి కూడా ఒప్పుకోలేదు కదా అంత తేలిగ్గా. ఇంటలెక్చువల్లీ క్వశ్చన్ వస్తుంది, మంచిదే, ఎంక్వైరీ చేయాలి. అందుకని ఇక్కడ ఇప్పుడు బ్రహ్మము యొక్క లక్షణాలు చెప్తాను విను అని చెప్పి, బ్రహ్మం అంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఏదని తెలుసుకోవాలి, అది అంటే దానికి ఇక్కడ దగ్గర దగ్గర ఒక 20 పైన లక్షణాలను 237లో నుంచి 240 శ్లోకం వరకు, ఇవి చాలా ముఖ్యం. ఒక్కొక్క పదాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేయాల్సినటువంటి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదం తీసుకొని ధ్యానం చేసినా కూడా చాలా అది నిధిధ్యాసనం అవుతుంది. ఇది బ్రహ్మాభ్యాస నిధిధ్యాసనం అవుతుంది. చదువుతాను. 237. అతః పరం బ్రహ్మ సదసద్వితీయం విశుద్ధ విజ్ఞానఘనం నిరంజనం ప్రశాంతమాద్యంతవిహీనమక్రియం నిరంతరానందరసస్వరూపం. ఇప్పుడు ఈ ఒక్క శ్లోకంలో ఎన్నో పదాలు ఉన్నాయి. ఒకటొకటి తీసి చూసామంటే ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసా? 37, 38 కూడా చదివామంటే అన్నీ చదివేస్తాను. 38 కూడా చదివితే మొత్తం కలిసి ఇక్కడ 20 లక్షణాలు వస్తాయి. 238 కూడా. అప్పుడు ఒక్కొక్క పదాన్ని చూద్దాం. నిరస్తమాయా కృత సర్వభేదం నిత్యం సుఖం నిష్కలమప్రమేయం అరూపమవ్యక్తమనాఖ్యమవ్యయం జ్యోతిస్వయం కించిద్ ఇదం చకాస్తే. మొదటి పదం ఏం చెప్తున్నారంటే, ఈ బ్రహ్మం వచ్చి పరం అతః. కాబట్టి నువ్వు గుర్తించాల్సినది, ధ్యానించాల్సినది, చింతించాల్సినది ఏమిటంటే పరం బ్రహ్మ. ఆ బ్రహ్మమును పరం అని గుర్తించాలి. పరం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే అర్థం బిగ్గర్ దాన్ ద బిగ్గెస్ట్ అనండి అర్థం. బృహత్మత్వాత్ ఇది బ్రహ్మం. ఇంగ్లీష్లో చెప్పాలంటే బిగ్గర్ దాన్ ది బిగ్గెస్ట్. ఈ కంపారిజన్ కూడా చెప్పకూడదు, రెండుంటేనే కదా కంపారిజన్. కానీ మనకు అర్థం అవడం కోసం నువ్వేదైనా ఇంకా దానికంటే పెద్దదేం లేదు కాబట్టి అదే అన్నిటిగా అదే ఒక్కటే ఉన్నది. సరే,
పరం అంటే ఏంటంటే ట్రాన్సెండెంటల్. పరం అంటే ఏంటి? అనుభవపడే, కనిపించే అన్ని నీ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఆ శరీరము చేత, ఇంద్రియముల చేత చూస్తున్నటువంటి అనుభవాలన్నీ, తర్వాత అన్నిటినీ చూసేవాడు, చూడబడేవి, ఇవన్నీ కూడా పర్సీవర్, ఫీలర్, థింకర్. చూసారా? నేను పర్సీవ్ చేస్తున్నాను, నా ఇంద్రియాలు, దెన్ థింక్ చేస్తున్నాను, నాకు అది ఏదో ఒక ఫీలింగ్ని ఇస్తుంది ఫీలర్. ఏమిటి గురించి? దేని గురించి? ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాను, థాట్స్ వస్తున్నాయి, తర్వాత ఇమోషన్స్ వస్తున్నాయి. చూసారా? ఇవంతా జగత్తు మొత్తం ఇదే, పంచభూతాలు అన్నిటి యొక్క ఇదే, వాటి కాంబినేషన్లు, దాంట్లోంచి వచ్చినటువంటి వేరియేషన్స్, ఇవన్నీ కూడా అసలు ఒక్క బ్రహ్మంలో నుంచే కనపడుతుంది. న్యూక్లియస్ సెంటర్ ఏమిటంటే అది ట్రాన్సెండెంటల్ పరం అర్థం. తర్వాత ఇది సత్, ఇది రియల్. సత్ అంటే ఏంటి? సత్యం అని అర్థం. సత్ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ అని అర్థం. ఏది సత్ అంటామంటే దాన్ని సత్యం అనే అర్థం. సత్ అని చిన్న ఫామ్లో చెప్తున్నాం. 3 కాలాలకు త్రికాలే అపి యద్ తిష్టతి తత్ సత్యం. 3 కాలాల్లో ఏదైతే ఉన్నదో అదే సత్యం. లేక త్రికాల అబాధితం తత్ సత్యం. 3 కాలాలు అక్కడ అసలు ఎఫెక్ట్ చెయ్యవు దాన్ని, కాబట్టి అది పరం. అందుకని దాన్ని సత్ అంటాం. అంటే టైం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అని ఇవన్నీ అక్కడ ఉండవు. 3 కాలాలు సపోజ్ నీకు అనుభవపడుతున్నాయి, కానీ అన్నిట్లో సమంగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నది, ఈక్వల్గా. ఎట్లా? అవేర్నెస్ తోటి, ఎరుకతోటి ఉంటున్నది, అది రియల్ సత్. 3వ పదం ఏమిటంటే అద్వితీయం. ఇది తప్ప రెండోది లేనిది. రెండోది అనే మాట కానీ, పదం కానీ, వస్తువు కానీ ఏమి లేదు. రెండు అనేది లేదు, రెండోది లేదు. అద్వితీయం. కానీ మనకు చూడండి, దేవుడి గురించి ఎన్ని పోట్లాటలు, ఎన్ని కొట్లాటలు, ఎన్ని భేదాభిప్రాయాలు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అదని. ఇవన్నీ బేసిక్లో, పురాణంలో, హిందూ సనాతన ధర్మంలో, వేద పూర్వభాగాలు ఇవన్నీ మొదట చెప్పి నిన్ను కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, అసలు దేవుడనే అతడికి రూపం లేదు బాబు, అది బ్రహ్మము, అది ఆత్మ, అదే అంతటా నువ్వుగాను, అదిగాను, ఇదిగాను, అన్నిటిగాను ఉన్నది, అది ఒక్కటే అని చెప్పడానికి అద్వితీయం. ఈ ఒక్క పదం అర్థమైందంటేనే, దీన్ని మనం ఒప్పేసుకున్నామంటేనే చాలా ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. రెండోది ఏదైనా ఉంటే కదా నేను ఆరాటపడటానికి కానీ, కోరుకోవడానికి కానీ, తాపత్రయపడటానికి కానీ, భయపడటానికి కానీ. రెండోది, అందుకనే ఉపనిషత్తు చెప్తుంది, ద్వితీయాద్వై భయం భవతి. రెండోది అన్నామంటే భయమే. అది ఈశ్వరుడైనా సరే, దేవుడు ఉన్నాడు, నేను ఉన్నానంటే ఎప్పుడు దేవుడిని అనుకుంటూ భయపడటమే. ఆయన పనిష్ చేస్తాడు, శిక్షిస్తాడు, అందుకని ఎప్పుడూ భయంతో ఉండు. ఎందుకు? రెండు ఆయన వేరుగా పెట్టావు. నీకు అప్పుడు భయం పోతుందా? నువ్వు ఎంత పెద్ద భక్తుడు అయినా కూడా దేవుణ్ణి వేరుగానే ఆరాధిస్తున్నంత వరకు ఆ దేవుడు కనిపిస్తాడా నాకు, లేదా నాకు మోక్షం ఇస్తాడా లేదా, ఆయనకి నేను నచ్చానా లేదా, ఆయన ఎప్పుడు నన్ను మెచ్చుకొని నచ్చి నన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు. ఇదంతా భక్తిలో లోయర్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని స్టేజెస్. అది ఉండాలి, తప్పు కాదు. అది ఉంటేనే మొదట
నువ్వు ఈ సత్యాన్ని గురించి ఎతుకుతూ వస్తావు, లేకపోతే ఎతగవు, ఎదగవు. అందుకని అద్వితీయం. 4వ పదం ఏంటంటే విశుద్ధం. విశేషేణ శుద్ధం. దట్ మీన్స్ స్పెషల్లీ ప్యూర్, అన్కండిషనల్లీ ప్యూర్ అండ్ ఎక్స్ట్రాడినరీలీ ప్యూర్ అని అర్థం. శుద్ధం, విశుద్ధం. ఆత్మ బ్రహ్మమునకు మాత్రమే ఈ పదం అప్లై అవుతుందండి. మరి ఏది కూడా ఇక్కడ శుద్ధమైనది లేనే లేదు. ఏవేవో చెప్తుంటాం కదా వ్యవహారంలో. గంగాజలం శుద్ధమైనది, తర్వాత ఆ స్థలం చాలా శుద్ధమైనది, ఆ గోమూత్రం చాలా పవిత్రమైనది, శుద్ధమైనది. ఏదైనా శుద్ధి చేయాలంటే ఆవు మూత్రాన్ని, గోమూత్రాన్ని తెచ్చి శుద్ధం చేస్తారంటాడు. ఇవన్నీ లౌకిక వ్యవహారంలో ఓకే, కానీ అవి ఏవి విశుద్ధం కాదు. ఆత్మ మాత్రమే ఏది అంటుకోకుండా ఉంది కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఒక బ్లెమిష్, కంటామినేషన్ లేదు కాబట్టి విశుద్ధం. ఎవరది? నేనే. అందుకనే నిద్రలో చూడండి అందరు సమం. ఇద్దరు శత్రువులు పక్కన పడుకున్నా సరే, ఇద్దరు వేరే జాతి వాళ్ళు కానీ ఏదైనా భేదం తెలుస్తున్నదా? ఎక్కడ భేదం భావన లేదో అది శుద్ధం. అది బ్రహ్మంలో మాత్రమే ఉంది. అందుకని ఆ నిద్రపోయేటప్పుడు ఏమీ డిఫరెన్స్ లేదు. అలాగే ఎంతో శత్రువులు యుద్ధం చేశారు, ఇద్దరు చచ్చిపోయారనుకోండి. ఇద్దరు శవాలను తీసుకెళ్ళి తగలబెట్టేప్పుడు ఇద్దరు శత్రువులే పక్కనే పెట్టి తగలబెడుతుంటే ఏదైనా ఉందా? భేదం ఉందా? అంత శత్రుత్వం ఉందా అక్కడ? కాబట్టి భేదాలు ఉన్నంతసేపు అవన్నీ ఉంటాయి. కాబట్టి విశుద్ధం. తర్వాత విజ్ఞాన ఘనం. ఈ అన్ని పదాలు యాబ్స్ట్రాక్ట్గా ఉన్నాయండి. ఇవి ఏదో చెప్తున్నారు మీరు, కానీ యాబ్స్ట్రాక్ట్గా ఉన్నాయి. కాంక్రీట్గా ఏదైనా చూపించి ఇది బ్రహ్మం అని చెప్పతే కదా అర్థమవుతుంది. ఒక లడ్డులాగానో మైసూర్ పాకు లాగానో ఏదో ఒకటి ఆ కొండ బ్రహ్మం అని చెప్తే కూడా పర్వాలేదు. అవేమి చెప్పకుండా 20 పదాలు ఇస్తున్నారు. 20 ఏంటి, ఇంకా 50, 100 కూడా ఇస్తాం. మరి ఇది తప్ప వేరే మార్గం లేదు. ఈ విధంగానే చింతించి ఇది అని అర్థం చేసుకుంటే తప్ప నీకు మోక్షం లేదు. అందుకని వేరే మార్గము లేదు, అది గుర్తుంచుకో మొదల్లో. సో విజ్ఞాన ఘనం. జ్ఞానం, విజ్ఞానం అంటే విశేషేణ జ్ఞానం చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు విశేషేణ జ్ఞానం అంటే ఇక్కడ ఇది సామాన్య జ్ఞానం అని అర్థం యాక్చువల్గా. ఇప్పుడు కళ్ళకు రంగులు తెలుస్తున్నాయి, రూపాలు తెలుస్తున్నాయి, అది దానికి ఒక జ్ఞానం. అదేంటి? స్పెసిఫిక్ నాలెడ్జ్, విశేష జ్ఞానం. అర్థమైందా? అదే చెవులకి రకరకాల శబ్దాలు, అది దాని యొక్క విశేష జ్ఞానం. చెవులు తెలుసుకుండేవి కళ్ళు తెలుసుకోవు, కళ్ళు తెలుసుకుండేది ముక్కు తెలుసుకోలేదు, కాబట్టి అది విశేష జ్ఞానం. కానీ వీటన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి మనస్సు వచ్చి సామాన్యంగా కామన్గా ఉన్నదా లేదా? ఇప్పుడు ఆ కామన్గా ఉన్న మైండ్లో కూడా విశేషణాలు ఉన్నాయి, మార్పులు ఉన్నాయి. దాన్ని తెలుసుకుంటున్న బుద్ధి కామనే కదా. ఆ బుద్ధిలో కూడా వికారాలు ఉన్నాయి. ఆ వికారాలను తెలుసుకుంటున్నటువంటి సాక్షి కామన్గా ఉంది కాబట్టి దాన్ని సామాన్య జ్ఞానం అనాలి. కానీ ఇప్పుడు ఇక్కడ దాన్ని అసలు ఈ విశేషమైన జ్ఞానాలు లోకంలో అన్నీ కూడా వ్యావహారిక జ్ఞానాలు, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్, ఇంద్రియ గోచరమైన జ్ఞానం, ఇంద్రియ మనస్సుల చేత తెలుసుకుంటే ఏ జ్ఞానమైనా కూడా అది విశేష జ్ఞానం అవ్వదు. యాక్చువల్గా
దానికి పైన ఇంకా కూడా అన్నిటినీ తెలుసుకుంటుంది విజ్ఞానం. విజ్ఞానం అర్థమైందా? లేక ఇక్కడ జ్ఞాన విజ్ఞాన యోగం అని చెప్పి భగవద్గీతలో 7వ అధ్యాయం ఉంది. జ్ఞానం అంటేనేమో మెటీరియల్ నాలెడ్జ్, విజ్ఞానం అంటేనేమో స్పిరిచువల్ నాలెడ్జ్. జ్ఞానం అంటేనేమో ప్రకృతి యొక్క నాలెడ్జ్, విజ్ఞానం అంటేనేమో పురుషుని యొక్క నాలెడ్జ్. మ్యాటర్ అండ్ ద కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఏమిటని తెలుసుకోవటం, అది నేనని తెలుసుకోవటం ముఖ్యం. తర్వాత పదంలో నిరంజనం అన్నారు. నిరంజనం అంటే, అంజనం అంటే కాటుక, మట్టి, ఏదైనా సహజంగా అంజనం అంటే కళ్ళకి పెట్టుకుండేది అంజనం, లేక ఒక ఆయింట్మెంట్ మందును కూడా అంజనం అంటారు సంస్కృతంలో. ఇక్కడ అంజనం అంటే వాసనలు, పాత జ్ఞాపకాలు, ఇంప్రింట్స్ అన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. కానీ అట్లాంటి వాసనల చేత టెయింట్ చేయబడింది. అంజనం అంటే మట్టిలాగా ఏదో ఫారిన్ బాడీ ఉన్నదని అర్థం. కానీ ఆత్మ బ్రహ్మంలో అక్కడ ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, కానీ విశేషం అక్కడ విజ్ఞానమే జ్ఞాన ప్రకాశముగా ఉన్నది. కాబట్టి అది నిరంజనం, టెయింట్లెస్ అని అర్థం. ఇక్కడ టెయింట్, మట్టి, దుమ్ము, ధూళి అంటే ఏంటంటే వాసనలు. అక్కడ ఆశలు లేవు, కోరికలు లేవు. మళ్ళీ మీకు మనకు అర్థం కావాలంటే ఆ నిద్రలో నువ్వు ఎంత క్రూరుడివా, ఎంత మంచివాడివా, ఎవరైనా సరే అందరూ సమంగా శాంతిగా నిద్రపోతారు. విలన్, హీరో పక్కన పడుకుంటే వాడికి హీరో అని తెలీదు, వీడికి విలన్ అని తెలియదు. నో క్లాషెస్ కదా. అదేవిధంగా నిద్రలో లేదు, వాసనలు లేవు, ఉన్నవి అణిగిపోయి ఉన్నాయి, డార్మెంట్గా అన్మానిఫెస్ట్గా ఉన్నాయి. మళ్ళీ లేస్తే మళ్ళీ బయలుదేరుతాయి. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావంటే అవి మళ్ళీ ఏవో బయలుదేరుతున్నాయి, అణిగిపోతున్నాయి. కానీ నాకేం అవ్వలేదు కదా. నేను నిద్రలో ఎట్లాగైతే శాంతంగా ఉన్నానో ఇప్పుడు కూడా నేను శాంత స్వరూపుడినే, నేను ఇప్పుడు కూడా శుద్ధ స్వరూపుడినే, నిరంజుడినే. అందువలన ప్రశాంతం, చూసారా, ప్రకర్షణేన శాంతి. ఈ శాంతి అనేటువంటిది వచ్చిపోయేది కాదు. మనకు మామూలుగా శాంతి తెలుసు, అశాంతి తెలుసు. అందుకనే ప్రశాంతి అంటారు. ప్రశాంతి అంటే శాంతి అశాంతిలకు మీరి మారకుండానే మార్పే లేకుండా ఉండేటువంటి ఆ స్థితి, ఆ వస్తు, అది ప్రశాంతం. ఆ ప్రశాంతత నిద్రలో వస్తున్నది మనకు. అన్నీ మనకు నిద్రలోనే సహజంగానే మనకు ఈ ప్రకృతి అనుభవం జ్ఞాపకం చేస్తూనే ఉన్నది. అది జ్ఞాపకం పెట్టుకొని నువ్వు వ్యవహారాన్ని ఏదో చేస్తున్నా కూడా మర్చిపోకుండా నిజంగా బ్రహ్మంలో, పారమార్థికంలో నాయందు వీటికి సంబంధమే లేదని జ్ఞాపకం పెట్టుకొని పనిచేస్తుంటే లోకంలో నిన్ను కర్మ బంధించదు, పుణ్యపాపాలు బంధించవు, ధర్మాధర్మాలు భయపెట్టవు. నువ్వు ప్రశాంతంగా ఈ జీవితం గడిపేస్తావు. అది మాత్రమే కాదు, మరొక శరీరం వచ్చి మరలా నువ్వు ఇట్లా తిప్పలు పడే పని ఉండదు. తర్వాత పదం ఆది అనంత విహీనం. ఆది అంత, బిగినింగు లేదు కాబట్టి అంతము లేదు. ఇది బిగినింగ్ ఎక్కడ, ఎండ్ ఎక్కడ అని చెప్పగలమా? ఆకాశానికి చెప్పగలమా? ఒక సముద్రానికి చెప్పలేము, ఆకాశానికి చెప్పలేం. మనస్సు ఎంత పెద్దదని చెప్పండి. నీ శరీరాన్ని అయితే బాడీ ఏంటది మెజర్మెంట్ చేస్తారు కదా, దాని కూడా ఏదో అంటారు, బిఎంఐ, మాస్
బాడీ మాస్ ఇదని చెప్పి హైట్ వెయిట్ అన్నీ ఉన్నాయి. అలాగా ఇక్కడ ఆ మనసు ఎంత పెద్దది చెప్పండి? చెప్పలేవు. ఎందుకంటే అది చాలా సూక్ష్మమైనటువంటి ప్రకృతి పదార్థమే. ఆకాశమే అప్పుడు ఎంత పెద్దది అంటే ఆకాశం కంటే మనస్సు పెద్దది. మనస్సే అంత పెద్దదైతే అప్పుడు బ్రహ్మమైన నేను ఎంత పెద్దవాడినై ఉండాలి? అందుకని నాకు పెద్దది చిన్నది అనేది చెప్పేందుకు పోల్చడానికి వీల్లేదు. బిగినింగ్ లేదు, ఎండ్ లేదంటే ఏం కంపారిజన్లు లేవు. విహీనం. అందువలన బ్రహ్మము కాన్షియస్గా నేరుగా సరిగ్గా అర్థం చేసుకుంటే నేనుగా ఏమైనా చేస్తున్నానా? నేను కర్తన ఆత్మరూపంగా. ఆత్మ బ్రహ్మం అవిక్రియ, అక్రియం, అవిక్రియం, అక్రియం, ఏమీ చేయట్లేదు. నా కర్త, నేను కర్తను కాను. కానీ మనస్సు బయలుదేరింది, అహంకారం అక్కడ చెప్పిందంటే అక్కడ వచ్చేస్తాయి. నేను కర్తను, నేనే కదండి చేశాను, ఈ పని నేనే చేశాను, ఈ యజ్ఞం నేను చేస్తున్నాను అని చెప్పి కర్త. నువ్వు కర్త అక్కడ పుట్టాడు. కర్తృత్వ భావాన్ని, డూయర్షిప్ నువ్వు క్లెయిమ్ చేశావు అంటే నీకు పుణ్యపాపాలు అంటుకుంటాయి. నువ్వు కర్తృత్వమును క్లెయిమ్ చేయకుండా నేను ఆత్మను, నాకు ఒక పని లేదు, క్రియ ఏమీ లేదు అని తెలుసుకున్నావంటే నిజంగా నీకు ఈ పుణ్యపాపాలు అంటావు, ధర్మాధర్మాలు అంటావు. అసలు నీకు ఇంకా బాదరబందీలే ఉండవు. ఆ బాదరబందీలు లేని ధర్మాధర్మాలు పుణ్యపాపాలు అంటుకొని ఆ స్థితికి పేరండి జీవన్ముక్తి అంటే, మోక్షం అంటే. ఆ భావనే స్థితి అంటే మళ్ళీ ఏంటో ఆ భావన అర్థమైంది ఇప్పుడే. అదే తర్వాత పదంలో నిరంతర ఆనంద రస స్వరూపం. కాబట్టి నాకు పుణ్యపాపం భయం లేదు, పాపం వస్తుందేమని భయం లేదు, పుణ్యం సంపాదించాలని తాపత్రయం లేదు. అందువలన నేనుగానే అట్లా ఉన్నానంటే అప్పుడు ఆ స్థితిని ఏం చెప్పాలి? ఇప్పుడు నిద్రలో ఏ ట్రాన్సాక్షను లేదు, ఏ సంబంధము లేదు, ఏ బంధము లేదు, దేని నువ్వు క్లెయిమ్ చేయట్లేదు, కర్తృత్వ భావం లేదు, భోక్తృత్వ భావం కూడా లేదు. కానీ అక్కడ ఏదో ఒక ఆనందం ఉందని తర్వాత నిద్ర లేచి వచ్చి అందరు అదే చెప్తున్నాం కదా. అది బ్రహ్మము యొక్క టచ్. అక్కడ ఇవన్నీ నెగేట్ చేసిన తర్వాత శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచము, బంధువులు, సంబంధాలు, అన్నిటినీ బాంధవ్యాలు అన్నీ పోయినాయి. ఆస్తులు, పాస్తులు, పొజిషన్లు, రిలేషన్లు అన్నీ పోతే అదేంటని నువ్వు వర్ణించలేవు. అందుకని నేను చెప్తాను అంటుంది శాస్త్రం, అది నిరంతరం అన్ఇంటరప్టెడ్. ఆలోచించి చెప్పండి. 8 గంటలు సపోజ్ నిద్రపోయాడు ఒకడు, బాగా గాఢ నిద్ర. అంటే లోకంలో ఏదైనా ఎంజాయ్మెంట్, ఏదైనా నువ్వేదైతే ఎంజాయ్మెంట్ అంటున్నావో, సుఖం, ఇంద్రియ సుఖం ఏదైనా కానీ, ఏ ఇంద్రియ సుఖమైనా కానీ 8 గంటలు మధ్యలో అన్డిస్టర్బ్డ్గా, అఖండముగా అంటే అన్డివైడెడ్, అన్డిస్టర్బ్డ్గా అనుభవించగలవా? 8 hours. ఛాలెంజ్. యూ కాంట్. అందుకని ఇది మనం ఎప్పుడు ఆలోచించాం. ఇదంతా ఆలోచించకుండా ఆలోచించేందుకు టైం ఇవ్వం. మరి అప్పుడు ఎప్పుడులా అర్థమవుతుంది? ఊరినేదో నీ మనసు తోచింది చెప్తే ఇది ఆలోచించు. ఏ ఇంద్రియ సుఖమైనా సరే 8 గంటలు అన్ఇంటరప్టెడ్. అందుకని ఇక్కడ ఆ మాట ముఖ్యం, నిరంతరం. అంతరం అంటే అబ్స్ట్రక్షన్, ఓకే,
నిరంతరం అంతరాయము లేకుండా. ఓన్లీ నిద్రలో మాత్రమే అది మనకు తెలుస్తున్నది. అంత ఎట్లా వచ్చింది అది? అప్పుడు రికగ్నైజ్ చేయి, అదే నా స్వరూపం నిజంగా. అది నేను మెలుకులో కూడా గుర్తుంచుకున్నానంటే నేను నిద్ర పోకపోయినా కూడా ఇప్పుడు నిరంతర ఆనంద రస స్వరూపం. ఇప్పుడు శరీరానికి రోగం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు కష్టాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు నా చుట్టూ ఏవేవో జరుగుతున్నప్పటికి కూడా నేను ఆనంద స్వరూపంనే. నిద్రలో మరొక పాయింట్ చూడండి. నిద్రపోయేవాడికి చుట్టుపక్కల వేరే ఏదో గలాట జరిగింది, ఇంకొకటి నిద్ర పట్టలేదు, ఇంకొకటి హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకోడెవడు చచ్చిపోయినాడు, యుద్ధం జరుగుతున్నా కూడా ఈ నిద్రపోయేవాడికి సంబంధం లేదు. కానీ అవి అక్కడ జరుగుతున్నాయి, ఇంకొకటికి అనుభవం ఉంది. అదేలాగా మెలకు వచ్చిన తర్వాత ఇవన్నీ కనపడుతున్నా కూడా నిజస్వరూపమైన బ్రహ్మమైన నాకు అవి అసలు తెలియకూడదు. తెలుస్తున్నా కూడా లేవు అవి. అంత ఖచ్చితంగా జ్ఞాననిష్టలో ఉన్నామంటే మనం జీవన్ముక్తులం. సరే, ఈ పదాలు ఉపనిషత్తుల్లో ఉపయోగించేటువంటివి. ఆత్మ ఏమిటి, బ్రహ్మ ఏమిటని చెప్పాలంటే ఇవే ఇండికేటర్స్. ఇంకా వేరే విధంగా చెప్పి నీకు అర్థం చేయాలంటే వేరే లేదు. నువ్వే వీటిని మరలా చింతించాలి. నీకు నిజంగా జ్ఞాననిష్ట కావాలి, జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలంటే దీంట్లో టైంను స్పెండ్ చేయి. ఇలా చేస్తే మరి నా పూజ పునస్కారం పారాయణం అంటే భగవంతుడు ఏమనడు. ఆయన నువ్వు ఇట్లా ఆలోచించాలి, శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు అట్లా ఒక రోజుకి చేస్తావనే నీకు ఇవన్నీ పెట్టారు. పూజ చేయి, సంధ్యావందనం చేయి, అన్నీ చేయండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడంటే రేపటి నుంచి ఇంట్లో పూజ ఆపేయమంటారని అడగకూడదు, సంధ్యావందనం ఆపమంటారని అడగకూడదు. మెచ్యూరిటీ రావాలి, అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్న తర్వాత సంధ్యావందనం నిజంగా అర్థవంతమవుతుంది. దాంట్లో ఒక్కొక్క మంత్రం అవన్నీ బ్రహ్మమునే చెప్తాయి. ఆ సాధనలన్నీ బ్రహ్మమునే చెప్తున్నాయి. నువ్వు అర్థం చేసుకోలేదు, గుర్తించలేదు. కాబట్టి తర్వాత నిరస్త మాయా కృత సర్వభేదం. ఈ మాయ చేత కల్పించబడినటువంటి భేదాలు ఎన్నున్నాయి చూసారా? భేదములు ఇన్యూమరబుల్, అనేకం. కానీ అభేద వస్తు ఒక్కటి. చూసారా? ఆ మాయ యొక్క గొప్పదనం అదే. చెప్పాను కదా, వెరైటీని చూపించటమే, నావెలిటీని చూపించటమే, బ్యూటీని చూపించి అట్రాక్ట్ చేయటమే దాని యొక్క పని. ఆ మాయ యొక్క అన్ని ఉన్న ఏ క్రియలు కృత మాయ చేత సర్వం, ఇంకా దాంట్లో అది ఇదనేమి ఎక్సెప్షన్ లేదు. ఆ లోకం, ఈ లోకం, ఆ దేవతలు, ఈ దేవతలు అన్నీ మాయ కిందే వస్తాయి. కృతం సర్వభేదం, అన్ని భేదాలు. భేదం 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 బ్రహ్మంలో లేవు, నాలో లేవు. అందుకని అభేద స్థితి, అభేద స్థితి, అభేద జ్ఞానం. భేదములు చూస్తున్నప్పటికి కూడా భేదములు లేని నేను అభేదుడను అని చెప్పి గుర్తుంచుకుంటే జ్ఞాననిష్ట. 11 నిత్యం, ఎటర్నల్. అక్కడ మొదట్లోనే చెప్పారు వార్త ఏమిటి, అక్కడ నిత్యం అన్నాం, రియల్ సత్ అని అక్కడ ఉపయోగించారు పదం, ఇక్కడ నిత్యం అని ఉపయోగించారు.
సరేనా? నిత్యం. ఈ రెండు కనెక్టెడ్ వర్డ్స్. ఏది సత్యమో అదే నిత్యము. రెండిటికి అర్థం యాక్చువల్గా చూస్తే ఒకటే. నిత్యముగా ఉన్నదే సత్యం అవ్వగలదు, కానీ అనిత్యమైనది సత్యం అవ్వదు కదా. కాబట్టి నిత్యము అది బ్రహ్మము, అది నేను. అందుకని శరీరం నిత్యము కాదు, అందరికీ తెలుసు. నీ యవ్వనము, నీ ఆరోగ్యము నిత్యము కాదు, అందరికీ తెలుసు. నీ చుట్టూ ఉన్నవి ఏవి నిత్యము కాదు, అవి తెలుసు. వాతావరణం, కాలాలు, గవర్నమెంట్లు, డబ్బులు, ఆస్తులు పాస్తులు ఏవీ నిత్యము కాదు, అన్నీ అవే తెలుసు. కానీ తెలిసినా కూడా మరి వాటినే పట్టుకొని వాటికే ముఖ్యత్వం ఇచ్చి వాటి కోసమే టైం, ఎనర్జీ అన్నీ స్పెండ్ చేస్తూ ఎందుకు ఇట్లా తాపత్రయపడతావు, దుఃఖపడతావు? కొంచెం ఇలా చింతించవచ్చు కదా. అందుకని నిత్యం. సరే, 12 అర్థాలను చూసాం. మిగిలిన అర్థాలు వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.